వెల్కమ్ టు ఎగ్ మార్క్స్. ఈరోజు మనం పంట పొలాల్లో ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. వ్యవసాయంలో మొక్కల పెరుగుదలకు పోషకాల అవసరం చాలానే ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. పోషకాలలో ముఖ్యంగా నైట్రోజన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సాధారణ యూరియా వాడినప్పుడు నైట్రోజన్ మొక్కలకు 50%కి మించి అందదు. అలా అందకపోతే మొక్కలు పాడయ్యే అవకాశం ఉంది. అలా అవ్వకుండా పూర్తి పంట చేతికి రావాలంటే దానికోసం మనం కొత్తగా వచ్చిన ఈ నానో యూరియాని వాడచ్చు. నానో అంటే చాలా తక్కువ పరిమాణం అని అర్థం. ఈ నానో యూరియాని ఇఫ్కో సంస్థ అభివృద్ధి చేసింది. అసలు ఈ నానో యూరియాని ఎందుకు తయారు చేశారో, దీని ఉపయోగాలు ఏంటో చూసినట్లయితే దీంట్లో నైట్రోజన్ 80% కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక 50 కేజీల సాధారణ యూరియా బస్తాలో ఉండే పోషకాలు 500 ml గల ఈ నానో యూరియాలో ఉంటాయి. ఇది పంట దిగుబడి పెంచుతుంది, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది, రైతుల శ్రమ తగ్గిస్తుంది. కష్టపడి బస్తాలు మోసుకొని తీసుకువెళ్లవలసిన అవసరం లేదు. 500 ml నానో యూరియా బాటిల్ 250 రూపాయలకే మార్కెట్లో దొరుకుతుంది. సాధారణ యూరియా 25% పనిచేస్తే ఈ నానో యూరియా 85% సామర్థ్యంతో పనిచేస్తుంది. సాధారణ యూరియా వాడినప్పుడు మనకు 2 నుంచి 3 రోజుల వరకు మాత్రమే దాని పనితనం కనబడుతుంది. ఎందుకంటే 30% యూరియా మాత్రమే మొక్కలు తీసుకుంటాయి. మిగతా అంతా వాతావరణంలో ఆవిరైపోవడం లేదా నీళ్ళల్లో కలిసిపోవడం జరుగుతుంది. దీన్ని ఎలా వాడాలో, ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్ప్రేయర్స్ ద్వారా అయితే ఒక ఎకరాకి 500 ml నానో యూరియా సరిపోతుంది. అదే డ్రోన్ల సహాయంతో అయితే 300 ml సరిపోతుంది. 2 నుండి 4 ml 1 లీటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దీన్ని పొద్దున్నే లేదా సాయంత్రం మంచు లేని సమయాల్లో మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఇది యూరియా అవసరమైన ఏ పంటలకైనా వాడుకోవచ్చు. నానో యూరియాని వేసే ముందు నీళ్ళల్లో కానీ ఇతర రసాయన ఎరువుల్లో కూడా కలిపి వాడుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఆకుల మీదనే పిచికారీ చేయవలసి ఉంటుంది. చేశాక ఇది ఆకుల రంధ్రాల్లోకి పోయి అక్కడ అమ్మోనియా నుండి నైట్రేట్గా మారి మొక్కకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక్కడ నష్టం కలగడానికి అవకాశం లేదు. ఈ రకంగా నానో యూరియాని వాడినట్లయితే పంట నష్టం తగ్గి ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.